హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేను కార్న్ దోశ ప్రిపేర్ చేశాను. మా ఇంట్లో వినాయక చవితికి తెచ్చిన 2 కార్న్స్ ఉండిపోతే దాన్ని వేస్ట్ చేయడం ఎందుకని మొక్కజొన్న పొత్తులు ఉంటాయిగా వాటిని నేను అన్నీ ఒలిచిపెట్టేసి దానికి ఒక గ్లాసుడు వాటర్ గ్లాస్తో ఒక గ్లాసుడు కార్న్ అయ్యాయి. దానికి 1.5 గ్లాసు రేషన్ రైస్ కూడా కడిగి బాగా 2-3 టైమ్స్ వాష్ చేసి ఓవర్ నైట్ నానబెట్టాను. నేను నానబెట్టిన దాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మనం దానికి కోసం నాకైతే ఒక 5 చిల్లీస్ సరిపోయాయి. 4 చిన్న ఆనియన్స్ వేసుకున్నాను. కొంచెం కలర్ కోసం పసుపు, కలర్ కోసమేనండి, ఇంకేం కాదు. తర్వాత 1.5 స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. కొంచెం మన టేస్ట్కి తగ్గట్టు కాస్త సాల్ట్ వేసుకున్నానండి. మీకు నచ్చితే మీ టేస్ట్ చూసుకొని మీరు వేసుకోండి. నేను దానికి సరిపడా సాల్ట్ వేసుకున్నాక చిన్న అల్లం ముక్కని యాడ్ చేసుకోవాలండి. అది ఫ్లేవర్ కోసం అండి, బాగుంటుంది కూడా. దానికి మిక్సీ పట్టడానికి సరిపడా కాస్త వాటర్ యాడ్ చేసుకొని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. నాకు గ్రైండ్ చేసేటప్పుడే గుర్తొచ్చింది, కర్రీ లీవ్స్ కూడా వేస్తే పిల్లలు సపరేట్గా తీసి పెట్టారు కదా, మిక్స్ అయిపోతాయని దాంట్లోనే యాడ్ చేసేసాను. దీనిని మెత్తని దోశ బ్యాటర్ లాగా మిక్స్ చేసుకోవాలండి. మెత్తగా దోశ పిండిలా అయ్యేట్టు చేసుకొని కాస్త వాటర్ మీకు కావాలంటే యాడ్ చేసుకోండి, లేదంటే లేదు. చక్కగా అది కొంచెం పలుచగా ఉన్నా ఏం కాదండి, తిక్కుగుంటే కాస్త వాటర్ యాడ్ చేసుకోండి. ఇది అంతా ప్రిపేర్ అయిపోయినట్టేనండి. ఇంకా దోశ వేసుకోవడమే మనం లేట్. ఇంకా దోశ వేసుకొని వేడివేడిగా తినండి, చాలా బాగుంటాయి. ఇంకా రైనీ సీజన్లో, వింటర్ సీజన్ నెక్స్ట్ వస్తుంది కదండి, చాలా బాగుంటాయండి వేడివేడిగా తింటే. ఇప్పుడు తావా పెట్టుకుందామండి. ఇంకా తావా పెట్టుకొని ఇంకా అది వేడెక్కినాక కాస్త ఆయిల్ అప్లై చేస్తే చాలండి. ఎక్కువ ఆయిల్ కూడా ఏం అవసరం లేదు, ఎందుకంటే ఇప్పుడు మనం అంతా యూస్ చేసే మ్యాక్సిమం నాన్ స్టిక్ తావాసే కాబట్టి ఇవి సరిపోతుందండి. ఆయిల్ కూడా నేను ఫస్ట్ టైం కాబట్టి అప్లై చేసా ఫస్ట్ దోశని. సో నెక్స్ట్ దోశ నుంచి ఇంకా పైన కాస్త 2-3 డ్రాప్స్ ఆయిల్ వేస్తే సరిపోతుందండి. ఇంకా పెద్దగా అయితే ఏం అవసరం లేదండి. సో ఇప్పుడు దోశ వేసుకుందామండి. నేనైతే చిన్నగా వేసుకుంటున్నాను, మీ సైజ్ చూసుకొని మీరు వేసుకోండి. మా పిల్లలు అయితే చిన్నగా వేస్తేనే తింటారండి. సో నేనైతే చిన్నగానే వేస్తాను ఈ దోశకి మాత్రం. పైన ఒక 2-3 డ్రాప్స్ ఆయిల్ వేసుకోండి, ఎక్కువ కూడా అవసరం లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ కింద అప్లై చేసాం కాబట్టి సరిపోతుందండి. ఇది జస్ట్ పైన అంతేనండి, ఏం కాదు. నెక్స్ట్ దోశ నుంచి కింద కూడా అవసరం లేదు, పైన కూడా అది ఆప్షనల్. కానీ దోశ అంటే కాస్త ఆయిల్ ఉంటేనే తింటారుగా పిల్లలైనా ఎవరైనా సరే. సో దీన్ని కాస్త రెండు వైపులా మనం టర్న్ చేసుకొని బాగా ఫ్రై అయిపోతే ఇంకా నార్మల్ దోశలాగేనండి, ఏం లేదు. మిగతా ప్రాసెస్ అంతా సేమ్ అండి. సో దీన్ని బాగా మనం రెండు వైపులా కాల్చుకున్నాక కానీ వేడివేడిగా తినండి, మళ్ళీ చెప్తున్నా, చాలా బాగుంటుందండి. ఇంకా రైనీ సీజన్లో అయితే ఇంకా బాగుంటుంది. ఏ మధ్యాహ్నం కానీ, లంచ్ కానీ, డిన్నర్ కానీ, బ్రేక్ఫాస్ట్ కానీ దేనికి తీసుకున్నా బాగుంటుందండి. నేనైతే పిల్లలకి ఇష్టంగా వేడివేడిగా వేసి ఇస్తానండి, చాలా ఇష్టంగా తింటారు. మా పాప కంటే ఇవి చాలా ఇష్టం అండి. లంచ్కి కూడా స్కూల్కి ఇవే పెట్టమ్మా అంటుందండి, అంత ఇష్టం. సో ఇట్లా వేసుకొని వేడివేడిగా తినండి, బాగుంటుందండి. ఇవి ఏ టైప్ ఆఫ్ పేషెంట్స్కైనా హెల్తీ అనండి, దీంట్లో రిస్ట్రిక్షన్ ఏం లేదండి, ఎందుకంటే మనం వాడేది కానే కాబట్టి దాంట్లో ఏం లేదండి. సో ఒక 2-3 అయినా తీసుకోవచ్చు హ్యాపీగా. దీన్ని రెండు వైపులా కాల్చుకొని మీకు నచ్చితే మీకు ఏ చట్నీ ఇష్టం ఉంటే ఆ చట్నీ కాంబినేషన్లో పెట్టుకొని తినండి. పల్లి కానీ, కోకోనట్ కానీ, ఏదైనా పర్వాలేదండి. సో మేమైతే ఏ కాంబినేషన్ లేకుండా ఇట్లా చిల్లీస్ అన్నీ వేసాం కాబట్టి, అల్లం, చిల్లీస్, జీలకర్ర ఉంది కాబట్టి మాకు చాలా ఇష్టం. మేము ఊరికనే తింటాం ఇట్లానే.